కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో భావోద్వేగానికి లోనయ్యానన్నారు మంత్రి కొండా సురేఖ. కేటీఆర్ గతంలో మహిళలతో వ్యవహరించిన తీరు తనను అలా మాట్లాడేలా చేసిందన్నారు. తనకు ఎవరిపైన ద్వేషం లేదని, అనుకోని సందర్భంలో కొన్ని మాటలు అన్నా ఉద్దేశపూర్వకంగా అనలేదన్నారు. ఆ కుటుంబం ట్వీట్స్ చూసి చాలా బాధపడ్డానన్నారు. తనకు జరిగిన అవమానం మరొకరికి జరగకూడదనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానన్నారు కొండా సురేఖ. కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అన్నారు. తాను క్షమాపణ చెప్పకుండా తన నుంచి క్షమాపణ కోరడం దారుణమన్నారు. కేటీఆర్ విషయంలో తాను ఎంత మాత్రం వెనక్కి తగ్గే సమస్య లేదన్నారు కొండా సురేఖ. గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ వివేదాన్ని ఇంతటితో ముగించాలని సినీ ప్రముఖులను కోరారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని, ఇరువైపులా ఉన్నది మహిళలే కాబట్టి సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించాలన్నారు. సురేఖపై కేటీఆర్ ట్వీట్లను కూడా పరిశీలించాలని కోరారు. ఇకపై కాంగ్రెస్ మంత్రులు, నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు మహేష్ గౌడ్. వారి మనసు గాయపడడం ఎంత జరిగినా పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా పూలారం నూలుకోకు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం, ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం, ఆ సందర్భంలో క్రోధోక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం, అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం. సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం ఎంత జరిగినా పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరి వేసే విధంగా పూలారం నూలుకోకు దండ